హరి ఆ బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. Vasudeva. Hallelujah. The hidden wisdom in the Holy Bible. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనం జాఫ్రీ హడ్సన్ అన్న అందించినటువంటి అద్భుత గ్రంథం ద హిడెన్ విజ్డమ్ ఇన్ ద హోలీ బైబిల్, దాన్ని మనం ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నాం. నిన్న జీసస్ ద క్రైస్ట్ ఒక మాట చెప్పాడు, ఒక బోధ, ఒక ఉపదేశం చేశాడు. ఆయన ఏమని? హీ దట్ హేటెత్ హిజ్ లైఫ్. అంటే ఈ దేహానికి పరిమితమైనటువంటి జీవం ఏదైతే ఉందో, జీవితం ఏదైతే ఉందో, దాన్ని ద్వేషించిన వాడు, దాన్ని ద్వేషిస్తే ఇన్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచంలో, అంటే ఈ సంసార జీవితాన్ని ద్వేషించిన వాడు, ఈ సంసార జీవితాన్ని రోసి దీనికి దూరంగా వెళదాము అని అనుకున్న వాడు ఏమవుతాడు? షల్ కీప్ ఇట్ ఆన్ టు లైఫ్ ఎటర్నల్. ఇక్కడ దీన్ని వదిలేసి వెళ్ళటం కాదు, దీన్ని ఎక్కడ దాకా తీసుకెళ్తాడు అనమాట? కీప్ ఇట్ ఆన్ టు లైఫ్ ఎటర్నల్, నిత్య జీవంలోకి, శాశ్వత జీవంలోకి, శాశ్వత చైతన్యంలోకి తీసుకువెళ్తాడు దీన్ని. మనం మరి తీసుకెళ్ళలేకపోతున్నాం కదా. ఎందుకని? దీన్ని మనము ద్వేషించడం అని, దీన్ని ఇది ఇట్లా కాదు, దీనికి ఇంకా మరింత మెరుగైంది ఏదో ఉంది, ఇక్కడతో మనం ఆగిపోకూడదు అన్నది వస్తే గాని అప్పుడు ఈ మొత్తానికి సంబంధించింది ఏంటో తెలుస్తుంది. అప్పుడు దాంట్లోకి దీన్ని తీసుకువెళ్ళటానికి వీలవుతుంది. ఇప్పుడు మనం ఏ జీవితం అయితే జీవిస్తున్నామో, ఈ సంసారిక జీవితము అని ఏదైతే అంటున్నామో, ఈ క్షణభంగురము, ఇవాళ ఉండి రేపు కనుమరుగైపోతుంది, ఇది మిథ్య, ఇది మాయా ప్రపంచం, ఇది
దీన్ని తోసేయాలి, దీన్ని విడిచేయాలి మనం. దీన్ని విడిచేసి ఇంకో దాన్ని పట్టుకోవాలి అని కదా మనకు చెప్తుంటారు. కానీ అట్లా కాకుండా దీన్ని ఎక్కడికి తీసుకువెళ్ళాలి? ఇప్పుడు ఏదైతే మనకి మన ఎదురుగా ఉండి మనం ఏదైతే జీవిస్తున్నామో, ఇది క్షణభంగురం అని దేన్నైతే అంటున్నారో, ఈ మహా ఈ మునులు రు ఎంతో మంది మహానుభావులు దీన్ని త్యజించి ఇంకొక దాంట్లోకి వెళ్లారని చెప్తున్నారో మనకి. మనకలా చెప్తున్నారు. కానీ వాస్తవంగా వాళ్ళలా చేయలేదు. దీన్ని తీసుకెళ్ళి ఏం చేశారు? దాంట్లో కలిపారు. లైఫ్ ఎటర్నల్. మొత్తం ఈ శాశ్వతమైన చైతన్యం ఏదైతే ఉందో, దాంట్లోకి ఆ శాశ్వతమైన జీవం ఏదైతే ఉందో, దాంట్లోకి కలిపారు తీసుకెళ్ళి దీన్ని. అందువల్ల ఇక క్షణభంగురం అన్న జీవితం లేదు మనకి. అంతా మొత్తానికి సంబంధించిందే దీంట్లో ఉంది. సమస్తానికి ఆధారమైన వాడు ఎవడున్నాడో వాడే దీని నిండా వ్యాప్తమై ఉన్నాడు. పరివ్యాప్తమై ఉన్నాడు. వాడు లేని అణువు లేదిక్కడ. అన్నట్టుగా మనం అట్లా తీసుకువెళ్ళాలి. అది జీసస్ ద క్రైస్ట్ చెప్తున్నది. అంతేగాని ఈ భౌతిక జీవితాన్ని తోసేయండి, నలిపేయండి, తొక్కేయండి, నాశనం చేసేయండి. దీన్ని ద్వేషించండి. ద్వేషించి దానికి దూరం అయిపోండి. అప్పుడు మీకు లైఫ్ ఎటర్నల్ దొరుకుతుంది అని మనము తప్పుగా దాన్ని అర్థం చేసుకుంటున్నాం. ఎందుకంటే మనకి ఏదైతే ఇప్పుడు ఉన్నదో అది ఎవరిది? మొత్తానికి సంబంధించిన వాడిది. ఒకడే అనేకం అవ్వడం వల్ల వచ్చిన పరిస్థితి ఇది. స్థితి భేదం చేత. అనేకము అన్నప్పుడు దేహానికి పరిమితం అవ్వటం సహజమైపోతుందది. ఇప్పుడు ఆ దేహానికి పరిమితం అవ్వటం నుంచి ఈ సమస్త విశ్వము, ఈ విశ్వము ఆవిర్భావానికి ముందు ఎవరైతే ఉన్నారో, ఈ విశ్వమంతా ఎవరి యొక్క రూపమో దాంట్లోకి వెళ్ళాలి మనం. మొత్తాన్ని ఈ విశ్వం మొత్తాన్ని దాంట్లోకి తీసుకువెళ్ళాలి. ఈ నదిని సముద్రంలోకి తీసుకువెళ్ళాలి. నది ఇక్కడే ఉండి నేను సముద్రంలోకి వెళ్ళిపోతానంటే ఎట్లా కుదురుతుంది? నేను సముద్రాన్ని కలవాలి. సముద్రంలోకి చేరిపోవాలి. నేను సముద్రంగా మారిపోవాలి. నదిని వదిలేసేసి నేను వెళ్ళిపోతున్నాను. నది తన జలాన్ని వదిలేసేసి ఎలా ఎళ్తుంది? జలంతో వెళ్ళాలి కదా! నదంటే జలంతో కూడుకున్నది. జలం లేకుండా నది ఎక్కడికి ఎళ్తుంది? దేంట్లో కలుస్తుంది? ఈ జలం ఏమవ్వాలి తర్వాత? కాబట్టి వీళ్ళు చెప్పే విషయం ఏంటంటే, దీన్ని దాంట్లో కలపాలి. దీన్ని తీసేయటం కాదు. దీన్ని దానిగా మార్చటం. శాశ్వత జీవముగా మార్చటం. అనిత్యమైన ఈ సంసారిక జీవితాన్ని అనేకత్వంతో, భిన్నత్వంతో ఉన్నటువంటి ఈ సాంసారిక జీవితాన్ని పగ, ఈర్ష్య, ద్వేషము అనే లక్షణాలతో, ఎన్నెన్నో లక్షణాలతో, ఎన్నెన్నో కష్ట నష్టాలతో ఉన్నటువంటి ఈ జీవితాన్ని దేనికి కలపాలి? శాశ్వతమైనటువంటిది ఏదైతే ఉందో దాన్ని కలపాలి. అది చేయమంటున్నాడు. అంటే దాన్ని కలపాలి అంటే ఇది కాదు ఇంకోటి ఏదో ఉంది అనేది ఉన్న దాని మీద ఒక భావం రావాలి కదా మనకి. ఎందుకు కలపాలి? ఇది ఇప్పుడు హాయిగా ఉంది మనకి. ఎట్లాగో కొన్ని కష్టాలు కింద పడుతున్నాం, మీద పడుతున్నాం, లెగుస్తున్నాం, మళ్ళా పడుతున్నాం. కానీ ఇది బాగానే ఉంది. ఇది ఇలాగే కొనసాగిస్తాం మేము అనంటే ఇంకా లైఫ్ ఎటర్నల్. శాశ్వత జీవితం మనకు అందదు గదా! ఇట్లాగే ఎళ్ళిపోతుంటాం. అందుకని హేటెత్ అనమన్నాడది. దీనికన్నా మెరుగైనది ఉంది అన్న దాంట్లోకి రావాలి. రావాలి అంటే దీని గురించి కొంత ఆలోచన చేయాలి. ఈ సృష్టి యొక్క అమరిక కూర్పు ఏంటి? మనము మానవుడిగా జన్మించినందుకు ఏం చేయాలి? మన కర్తవ్యం ఏమిటి? అన్న విషయాలు కొద్దిగా ఆలోచిస్తే ఆటోమేటిక్‌గా ఇది అర్థమైపోతుంది.
అట్లా చెప్పాడు. అది యోహాను సువార్తలో అది ఉన్నది. 12వ అధ్యాయము 25వ వాక్యంగా అది ఇచ్చాడు. తర్వాత ఇంకా ఏమన్నాడంటే, ఎక్సెప్ట్ ఏ కార్న్ ఆఫ్ వీట్, గోధుమ గింజ, except a corn of wheat fall into the ground and die. నేల లోపలికి వెళ్ళిపోయి అది గింజ చనిపోకపోతే ఇట్ అబైడెత్ అలోన్. ఒంటరిగా ఏకాకిగా ఉండిపోతుంది. గింజగానే ఉంటే ఏ మార్పు రాదు కదా. దాని నుంచి గింజ నుంచి ఏం రావాలి? మనకి పంట రావాలి, గోధుమ పంట రావాలి గోధుమ గింజ నుంచి. ఎప్పుడు వస్తుంది? గింజ తనది వదిలేసేస్తే, తను ఖాళీ అయిపోతే, గింజ ఖాళీ అయిపోతే అంటే చనిపోతే, అప్పుడు దాని స్థానంలో పంట వస్తుంది. బట్ ఇఫ్ ఇట్ డై, గింజగానే ఉండకుండా గింజ చనిపోతే, ఇట్ బ్రింగెత్ ఫోర్త్ మచ్ ఫ్రూట్, ఎంతో ఫలసాయాన్ని తీసుకొస్తుంది. ఎంతో గోధుమ పంటని తీసుకొస్తుంది మనకి. మన తిండికి ఉపయోగపడే, మన ఆహారానికి ఉపయోగపడే గోధుమ గడ్డిని, ఎంతో గోధుమని మనకి తీసుకొస్తుంది. ఎందుకని? గింజ ఎంటీ అయిపోయింది, చనిపోయింది, డై. అది చనిపోయింది కాబట్టి, అంటే గింజగా ఉన్న స్థితి చనిపోయింది. అది చనిపోతే అది దాని నుంచి రావడం అనేది జరగదు కదా. ఆ స్థితి, గింజగా ఉన్న స్థితి చనిపోవటం వల్ల దాని నుంచి మొక్కలు రావటం ప్రారంభమైంది. అదే గింజగానే ఉంటే మొక్క రావడానికి అవకాశం లేదు. మొక్క రాకపోతే మనకి ఫలసాయం లేదు. కాబట్టి ఒక దాని నుంచి ఫలసాయం రావాలి అంటే అది ఆ స్థితిని వదలాలి. ఇక్కడ డై అంటే వదలటం, పోవటం అన్న పాయింట్ కాకుండా ఆ స్థితిని వదలటం. ఉన్న స్థితిని వదిలితే ఉన్నత స్థితికి అన్నట్టుగా. మనం ఉన్నత స్థాయికి వెళ్ళాలండి అంటే గుమ్మస్తాగానే ఉండి ఉన్నత స్థాయికి వెళ్ళలేం కదా. ఆఫీసర్గా వెళ్తేనే ఉన్నత స్థాయి. మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడి నుంచి మేము ఇంకా చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాలండి అని అంటే ఉన్న స్థానాన్ని వదలాలి. ఉన్న స్థానాన్ని వదిలితే అప్పుడు ఉన్నత స్థాయికి. అది డై అంటే, చనిపోవటం అంటే అది. ఉన్న స్థానాన్ని వదిలేయటం, ఎంప్టీయింగ్, ఖాళీ చేయటం. అప్పుడు ఆ ఖాళీలోకి ఏమొస్తుంది? ఉన్నత స్థాయి వస్తుంది. ఉన్న స్థాయి ఉన్నట్టే ఉండి ఉన్నత స్థాయికి ఇంకెక్కడ ఖాళీ ఉంటుంది? రావడానికి లేదు. గుమస్తాగానే ఉంటూ ప్రపంచంలో అపర కుబేరుడు అని ఎట్లాగా చెప్తాం? ఇప్పుడు గుమస్తా ఏదో చిన్న గుమస్తాగా పనిచేస్తున్నాడు, చాలా కొద్ది జీతం. వాడి కుటుంబానికి జరుగుబాటుకి సరిపోయే జీతం అది. ఆ జీతంతో బతికి ఈడుస్తున్నాడు. అట్లాగే ఉంటూ అది మాత్రం వదలనండి. గుమస్తా దీన్ని వదలను. గుమస్తా ఉద్యోగాన్ని వదలను. కానీ అపర కుబేరుడైపోవాలి నేను. ఎట్లాగవుతుంది? అవదు కదా. అపర కుబేరులందరూ ఒకప్పుడు చాలా చాలా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళే. ఇప్పుడు మన గుంటూరులో ఇంజినీరింగ్ కాలేజీ ఒకటి ఉంది. ఆ ఇంజినీరింగ్ కాలేజీ స్థాపించిన ఆయన అతని జీవితంలో తన ఈ ఒక్క జీవిత కాలంలోనే చిన్నతనంలో ముఠా కూలీగా చేరాడు. ఏమి ఆస్తుపాస్తులు లేవు. ముఠా కూలీగా చేస్తూ ఆ మూటలు మోస్తూ పట్నం బజార్లో వాటితో వచ్చే ఆదాయంతో తన కుటుంబాన్ని గడుపుకున్నాడు. తర్వాత కొన్ని స్పిన్నింగ్ మిల్లులు పెట్టాడు, ఎన్నో వ్యాపారాలు, ఎంతో ఆస్తిపాస్తులు. ఈ నగరంలో ఒక గొప్ప ధనవంతుడిగా మారాడు.
గొప్ప సేవ చేసేవాడుగా, దాని ద్వారా విద్యాదానం చేసేవాడుగా ఆ కాలేజీని పెట్టాడు. అట్లాగుంటుంది. ఆ ముఠా కూలిని నేను వదలను. నేను అక్కడ ముఠా కూలీగానే ఉంటూ ఇయన్నీ చేస్తానంటే మరి సాధ్యపడదు కదా! ఉన్న స్థానాన్ని వదిలితేనే ఉన్నత స్థానానికి ఎళ్ళగలము. అట్లాగా ఇవన్నీ గింజ తను ఉన్న స్థానాన్ని వదలాలి. దాన్నే డై అంటున్నాం. చనిపోవటం అంటున్నాం. తన స్థితిని వదిలితే అప్పుడు దాని నుంచి మొక్క రావటం, ఆ మొక్క నుంచి మనకి కావాల్సినటువంటి గోధుమ గింజలు రావటం, ఆ గోధుమ ధాన్యం రావటం, దాన్ని మనం ఆహారంగా స్వీకరించడం అలా జరుగుతుంది. ఇట్ బ్రింగెత్ ఫోర్త్ మచ్ ఫ్రూట్. అది గూడా మనకి యోహాను సువార్తలోనే ఉంది. ద న్యూఫైట్ మస్ట్ బికమ్ ద వీట్ ఆఫ్ క్రైస్ట్ యాజ్ ఎ క్రిస్టియన్ మిస్టిక్ హ్యాస్ సెడ్. ద న్యూఫైట్ కొత్తగా ఈ మతంలో చేరినవాడు. అంటే ఏదైనా గాని ఒక కొత్త దాంట్లో చేరినవాడు. ఇప్పుడు ఫ్రీ మాసనరీ ఉంది. అతనికి జస్ట్ ఉపదేశం ఇచ్చారు అతనికప్పుడే. ఉపదేశ దీక్ష ఇచ్చారు. ఒక డిగ్రీకి సంబంధించి, ఒక తరగతికి సంబంధించి. అప్పుడు అతనేమంటున్నాం నియోఫైట్ అంటున్నాం. అంటే కొత్తగా చేరినవాడు. అది దేంట్లోనైనా కావచ్చు. ఒక మతంలోనో, ఒక సంప్రదాయంలోనో ఇట్లా దేంట్లోకైనా గాని చేరొచ్చు అది. ఆ చేరినప్పుడు ఇక ఆ తర్వాత నుంచి అతను కొత్తవాడు కాదు, పాతవాడయిపోతాడు. చేరినప్పుడు మాత్రం కొత్తవాడు. ఆ కొత్తవాడు ఏం చేయాలి? మస్ట్ బికమ్ ద వీట్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు అనే ధాన్యపు గింజగా మారాలి. గోధుమ గింజగా మారాలి. గోధుమ గింజగా మారాలి అంటే అర్థం ఏంటి? తను ఉన్న స్థానాన్ని వదలాలి. వదిలితే అప్పుడు క్రీస్తుగా అవుతాడు. క్రిస్టియన్ మిస్టిక్ హ్యాస్ సెడ్. ఒక క్రీస్తు మతానికి సంబంధించినటువంటి ఒక మర్మవాది అంటే మనం దీంట్లో చేరుతున్నారు, మతంలో చేరుతున్నారు, అంటే మతంలో చేర్పిస్తున్నారు. ఇదంతా ఇదే గోల గదా మనకి భారతదేశంలో. ఇతర దేశాల్లో అది అంత లేదు గానీ, మన భారతదేశంలో ఏంటంటే మత మార్పిడులని గోల గోల జేస్తున్నాం. సరే పోనీ మతాన్ని మార్చిన వాళ్ళని ఏం జేస్తున్నారు? క్రీస్తుగా మారుస్తున్నారా? లేదు గదా! ఈయనేం చెబుతున్నాడు? ఒక మర్మవాది ఏం జెప్పాడు? క్రీస్తు మతానికి సంబంధించిన మర్మవాది క్రీస్తు మతంలో చేరినటువంటి వాడు, కొత్తగా క్రీస్తు మతంలో చేరినటువంటి వాడు ఏమవ్వాలి? Neophyte must become the wheat of Christ. క్రైస్తు గోధుమ గింజగా మారాలి. క్రీస్తు అనే గోధుమ గింజగా అతను మారి, అక్కడి నుంచి ఆ గోధుమ గింజ ఏదైతే చనిపోయిందో, అంటే తన స్థితిని వదిలిందో, తన స్థితిని వదలటము, చనిపోవటం అన్నట్టుగా రాసుకొచ్చారు ఇది. అది గర్భితంగా, భావగర్భితంగా చెప్పింది ఆ మాట. చనిపోవడం అంటే ఇక ఆ మనిషి మనకు కనపడ్డు కదా! ఆ భౌతిక దేహంతో నిన్నటి వరకు ఈ క్షణం దాకా చూసిన మనిషిని చనిపోయాడు. ఇక అక్కడితో సరి. ఇంకా ఉత్తర క్రియలు చేస్తారు. తగలబెట్టటము, లేకపోతే ఆ దేహాన్ని తగలబెట్టటము, పూడ్చిపెట్టటము ఏదో చేస్తారు. ఎవరి సంప్రదాయాన్ని బట్టి వాళ్ళు. ఇక ఆ తర్వాత నుంచి మనకి ఆ దేహం కనపడదు. అది మరణం అంటే. కనపడకపోవటం. అదే గదా! అట్లాగే ఆ లక్షణం కనపడకపోవటం మనకి. మనలో ఆ లక్షణము చనిపోయిందా? మనలో ఆ గుణము చనిపోయిందా? ఏమవుతుంది దాని స్థానంలో? మరింత ఉన్నతమైనది దాంట్లో చేరుతుంది. దానిగా మారిపోతుందది. అది ఎందుకు కనపట్లేదు ఆ గుణం మనకి? ఇంకొక రూపాంతరం చెందిందది. అందుకని డై అంటున్నారు. క్రీస్తు అనే గోధుమ గింజగా మారింది. గోధుమ గింజగా మారాడు. ఆ నియోఫైట్ కొత్తగా మతంలో చేరినవాడు. ఏం జరిగింది అతనికి? క్రీస్తు అనే గోధుమ గింజగా మారాడు. గోధుమ గింజగా మారడం అంటే
తన యొక్క గింజ లక్షణాన్ని వదిలేయటం. గింజ లక్షణం వదిలేసేటప్పుడు కల్లా భూమిలోకి పడిపోయి మొక్కగా ఎదగడం. మొక్కగా ఎదిగి దాని నుంచి గోధుమ పంట పుష్కలంగా రావటం. అది అందరికీ ఉపయోగపడటం. ఎందుకు పంటగా రావడం? గింజ పంటగా రావడం ఎందుకు? దాన్ని ఆహారం కోసం తినేవాళ్ళ కోసం. ఆహారంగా ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ కోసమని అది తన గింజ స్థితిని వదిలేసిందది. గింజ స్థితిని వదిలేసేసి పంట స్థితికొచ్చేటట్టుగా చేసుకుందది. అట్లా కావాలి మనం. మనము దాన్ని చనిపోవటము. ఉన్న స్థితిని ద్వేషించటం. ఉన్న స్థితిని వదిలేయటం. ఉన్న స్థితిని త్యజించటం. సన్యసించటం. ఈ సం ఈ ఈ సంసార జీవితాన్ని వదిలేయటం అన్నట్టుగా. సంసార జీవితాన్ని వదిలేయడం అంటే భార్య పిల్లల్ని, ఈ కుటుంబాన్ని వీళ్ళందరినీ వదిలేసి అడవులకెళ్ళిపోయి అక్కడ కూర్చొని గోల చేయటం కాదు. ఈ సంసారం ఏదైతే ఉందో దాని పట్ల ఉన్న మన అభిప్రాయాన్ని వదిలేయటం. దాని పట్ల ఏ అభిప్రాయం ఉండాలో ఆ అభిప్రాయము నింపుకోవటం మనం. అది ఇక్కడ జరగాల్సింది. అందుకే వేమన ఏం చెప్పిందేంటి? తనలోన గూర్చుండి తపము చేయలేని తపస్సులెల్ల అడవియందు జేరి అలజడి పడెదరు. అక్కడ వదిలేసి వచ్చేశారు. భార్య పిల్లల్ని వదిలేసి వచ్చేశారు. కుటుంబాన్ని వదిలేసి వచ్చేశారు. అడవిలోకి వచ్చారు. గోల గోల చేస్తున్నారు. ప్రాణాయామం అంటారు, లేకపోతే ఒంటి కాలి మీద అంటారు, తలకిందులుగా అంటారు. గందరగోళం పడుతున్నాడు. అడవి యందు జేరి అలజడి పడెదరు. ఇక్కడ చెప్పిందేంటి? ఈ జీసస్ ద క్రైస్ట్ బైబిల్‌లో చెప్పిన బుద్ధుడు ఆయన తన శిష్యులకి ఉపదేశించిన ఎవరైనా గాని ఎక్కడ ఏ పవిత్ర గ్రంథంలోనైనా ఈ విషయం చెప్పబడిందంటే అర్థం ఏంటి? దాని పట్ల ఉన్న భావాన్ని ఇది పరిమితము అని మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి? అపరిమితంలోకి తీసుకువెళ్ళటం. అపరిమితముగా మార్చటం దాన్ని. ఉన్నదాన్ని అపరిమితం చేయటం. ఎందుకంటే వాస్తవంగా ఉన్నది అది అపరిమితం, పరిమితం కాదు. స్థితి భేదం చేత మనకు అలా అనిపిస్తోంది. కాబట్టి దాన్ని అపరిమితం చేయటం. భావంలో మార్పు. వీటిని వదిలేసి వెళ్ళటం కాదు. ఇది దీంట్లో చెప్తుంది. కాబట్టి ఈ ఉపదేశం మనం ఎలాగా తీసుకోవాలి? మనం ఇప్పుడున్న స్థితిని ఉన్నత స్థితికేసి తీసుకువెళ్ళటం. దీన్ని తీసుకువెళ్ళాలి. దీన్ని వదిలేయటం కాదు. నది సముద్రంలో కలవాలంటే నది జలంతో సహా వెళ్ళాలి. ఒక చుక్క నీరు కూడా ఆపకూడదు. మొత్తం సముద్రంలోకి వెళితే గాని సముద్రంగా మారదది. అట్లా మనం ఇక్కడ దేన్ని వదిలేది లేదు. ఇక్కడ ఉన్నటువంటి మనకి ఇప్పుడు ఈ స్థితిలో మన చేతిలో ఉన్నటువంటి మన వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు, మన కుటుంబ బాధ్యతలు, మనం చేయవలసిన పనులు, కర్తవ్యాలు వీటన్నిటినీ యథావిధిగా నిర్వర్తిస్తూనే ఇప్పుడు ఏ భావంతో నిర్వర్తిస్తున్నామో నా కోసం అక్కడ తేడా రావాలది. నా చుట్టూ ఉన్న వారి కోసం. నా కోసం అన్న దాన్ని వదిలేసేస్తే అప్పుడేమవుతుంది? నా చుట్టూ ఉన్న వారి కోసం ఆటోమేటిక్ గా బయటకు వస్తుంది అది. పనులేమీ ఆగలేదు. పనులు అట్లాగే జరుగుతున్నాయి. వాస్తవంగా జరిగే పనులు కూడా అవే నా చుట్టూ ఉన్న వారి కోసమే జరుగుతున్నాయి. నా ద్వారా జరిగే పనులు, నేను చేస్తున్న ప్రతి పని కూడా నా చుట్టూ ఉన్న వారి కోసం, తద్వారా ఈ సృష్టించిన వాటి కోసం. అంటే ఈ సృష్టి ఏ ధర్మాలతో నడుస్తుందో, ఈ సృష్టిలో పనులన్నీ ఏ పద్ధతిలో చేయాలో, ఎలా చేయాలో అలాగే చేస్తున్నాం మనం.
సృష్టికి అనుగుణంగానే ప్రకృతి నియమ నిబంధనలకి, ధర్మాలకి అనుగుణంగానే మన జీవితం నడుస్తూ ఉన్నది. మనం అనుకోవటం లేదు. మనం దాన్ని పరిమితం చేసుకున్నాం. కాబట్టి ఆ భావంలో మార్పుకి ఇదిగో ఇది ఈయన చెప్తుంది. భావం. ఆ భావం ఏం చేయాలి? హేటత్ ఈజ్ లైఫ్. ద్వేషించండి అంటున్నాడు. ద్వేషించండి అంటే, ఇప్పుడు ఇది ఇలాగ నా కోసం చేస్తున్నాం గదా! ఈ పనులు. ఏంటి అసలు ఈ పనుల గురించిన విశేషం ఏంటి? అని కొద్దిగా ఆలోచించండి. ఆలోచిస్తే చుట్టూ ఉన్న వాళ్ళ కోసమే చేస్తున్నాం. కాబట్టి నా చుట్టూ ఉన్న వారి కోసం. ఉన్న విషయాన్ని ఉన్నట్టు అనుకుంటే అయిపోయింది. ఇంకేం లేదు. మీరు లేనిది గూడా అనుకోవటం గాదు. ఇప్పుడు లేని విషయాన్ని అదే ఆ విషయం ఇప్పుడు ఇంతవరకు లేదండి. నా చుట్టూ ఉన్న వారి కోసం నేను చేయలేదు ఇంతవరకు. ఇగో ఇప్పుడు ఇలాగ చేస్తే నాకు దైవ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టడానికి అర్హత వస్తుందంట. ఆ దైవానుభూతి పొందవచ్చంట. అందుకని ఇక నుంచి నా చుట్టూ ఉన్న వారి కోసం పని చేస్తానండి. నిన్నటి దాకా నా కోసమే చేశాను. అందుకని అది వదిలేస్తున్నా. నా కోసము పని చేయటం అనే విషయాన్ని వదిలేసేసాను. ఇక అది దూరం పెట్టేసాను. దాని నుంచి బయటకొచ్చేసాను. ఇక ఇవాళ నుంచి నా చుట్టూ ఉన్న వారి కోసం అన్నట్టుగా కాకుండా అది. నిన్న గూడా అలాగే చేసావు ఈ పనులు. కానీ అనుకోలేదు నువ్వు. ఈ విషయం కొద్దిగా గుర్తుపెట్టుకొని మనము. అందుకని దాన్ని డై అని అంటున్నాడు. అది చనిపోవటము. ఆ భావం చనిపోతే దాని స్థానంలో ఉన్నతమైన భావం చేరుతుంది. అంటే గుమస్తాది వదిలేసేస్తే అపర కుబేరుడుగా మారటము అన్నట్టుగా. గుమస్తా స్థానంలో అపర కుబేరుడు ఉన్నట్టుగా. మనం ఏం చేయాలన్నమాట? మన చుట్టూ ఉన్న వారి కోసం. అంటే మనము ఈ పనులన్నీ అలాగే చేస్తున్నాం కాబట్టి, ఈ భావంనే మార్చటం. ఈ భావాన్ని హి దట్ హేటెత్ హిస్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ షల్ కీప్ ఇట్ అంటు లైఫ్ ఎటర్నల్. ఈ భావాన్ని ఎటు తీసుకుపోవాలి? నా చుట్టూ ఉన్న వారి కోసం అన్న దాంట్లోకి తీసుకువెళ్ళాలి. నా కోసం అన్న భావాన్ని ద్వేషించడము అంటే ద్వేషించడం కాదు. దాన్ని తోసేయటము, దాన్ని తీసేసేయడం అన్నట్టుగా, దానికి దూరంగా వెళ్ళడము అన్నట్టుగా కాకుండా, అదే భావాన్ని నెమ్మదిగా ఎటువైపుకి తిప్పాలి? నా చుట్టూ ఉన్న వారి కోసం. దాని స్థానంలో నా చుట్టూ ఉన్న వారి కోసం అనే దాంతో నింపాలంతే. వెరీ సింపుల్ అనమాట. అప్పుడేమో లైఫ్ ఎటర్నల్. నిత్య జీవితంలోకి అడుగు పెడతాం. శాశ్వతము, అమృతత్వ స్థితిలోకి అడుగు పెడతాం. మరణము లేదింక మనకి. ఎందుకంటే అపరిమితులం అయిపోయాం మనం ఇక. గోధుమ గింజలాగానే. దానికి ఇంకొక ఉదాహరణ ఏం చెప్పాడు? జీసస్ ద క్రైస్టే. యాక్సెప్ట్ ఎ కారన్ అని మనం యోహాను సువార్తలో చదువుకున్నాం దాన్ని. 12వ అధ్యాయము 24వ వాక్యంలో ఏముందంటే, గోధుమ గింజ భూమిలో పడి చావకుండినా ఎడల, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. ఇక దాని నుంచి మొక్కలు రావడం, మొక్క రావడం, అది మొక్క అవ్వటం, మొక్క నుంచి మనకి గోధుమలు రావటం, గోధుమ పంట రావడం, ఆ గోధుమ పంటను కోసుకుని మనము ఆహారంగా స్వీకరించటం ఏం లేవు ఇంకా. గోధుమ గింజగానే ఉండిపోతుందది. తను ఒక్కతే ఒంటరిగా ఉండిపోతుంది. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అంటే గోధుమ గింజ, ఆ గింజ తత్వాన్ని వదిలేసింది. దాంతో మట్టిలో కలిసిపోయి
ఆ సూర్యరశ్మి సహాయంతో మట్టిలో ఈ మట్టి యొక్క సారముతో జలముతో చక్కగా మొక్కగా పెరిగింది, పంట ఇచ్చింది, గోధుమ పంటనిచ్చింది అది. అయితే చనిపోయింది అక్కడ, మళ్ళా ఎన్నో గింజలు వచ్చినాయి. మరలా నాటితే మరలా విత్తనాలు వచ్చినట్టుగా. అలాగే తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకునునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదే ప్రాణాన్ని పోగొట్టుకోవటం కాకుండా, చనిపోవటం లేకుండా కంటిన్యూగా అమృతత్వ స్థితిలో ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు అంటే ఈ ఇది కాదు, అసలైంది ఇంకోటి ఏదో ఉంది. ఇలా జనన మరణాలకి సంబంధించింది కాకుండా నిత్య జీవానికి సంబంధించింది, ఎల్లప్పుడూ ఉండేది ఒకటి ఉన్నది అన్న భావంలోకి వెళ్ళిపోయేటప్పుడు కల్లా ఇదే ప్రాణము జన్మిస్తూ చనిపోతూ జన్మిస్తూ మరణిస్తూ ఉన్నాయి ప్రాణం ఏదైతే ఉన్నదో అదే ప్రాణము నిత్య జీవం కిందకు మారిపోతుంది. జన్మించటం లేదు, మరణించటం లేదు. మనకి జన్మలు ఉండొచ్చు, కానీ మనకి కంటిన్యూటీ తెలుస్తూనే ఉంటుంది. ఈ ఇంట్లో నుంచి మనం ఒకడు ఈ ఇంట్లో అద్దెకున్నాడు, ఇదిగా ఇల్లు ఖాళీ చేశాడు, మళ్ళీ ఇంకో ఇంట్లో చేరాడు వాడున్నాడు కదా. అట్లా తనకు తెలుస్తుంది. ఇల్లు ఖాళీ అయిపోతే వాడు లేడు అన్నట్టుగా కాకుండా, అలాగే చనిపోతే వాడు లేడు అన్నట్టు కాకుండా ఆ విధంగా జరుగుతుంది. ఓకే, మిగతా విషయాలు రేపు చెప్పుకున్నాం. రేపు అంటే మరలా గురువారం నుంచి, రాబోయే గురువారం నాడు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. వాసుదేవ. హల్లెలూయా.